వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రాయలసీమలో తాను చెప్పిందే వేదం అన్నట్లు వ్యవహరించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై కూటమి ప్రభుత్వం ముప్పేట దాడి మొదలుపెట్టినట్లు కనిపిస్తోంది. భవిష్యత్తులో కూడా పెద్దిరెడ్డి ఫ్యామిలీ పెత్తనం కొనసాగకుండా ఆయనకు చెక్ పెట్టడానికి అన్ని దారులను కూడా మూసివేస్తోంది. జిల్లాల విభజన తర్వాత 3 జిల్లాల్లో పెద్దిరెడ్డి షాడో సీఎంలా వ్యవహరించారని వైసీపీ వర్గాలే అంటూ ఉంటాయి. ఆయన్ని కేవలం ఓ జిల్లాకు పరిమితం చేయడానికి ఫిక్స్ అయిన కూటమి ప్రభుత్వం అందులో భాగంగానే ఆయన నియోజకవర్గాన్ని అన్నమయ్య జిల్లాలో కలిపేసిందట. దీంతో పాటు ఆయన ఆస్తులపై కూడా విజిలెన్స్ నివేదిక ఆధారంగా ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటూ ముందుకు పోతోంది. పెద్దిరెడ్డి అలా అష్టదిగ్బంధనంలో చిక్కుకుపోతూ ఉండటంతో టీడీపీతో పాటు వైసీపీ నేతలు కూడా హ్యాపీ అయిపోతున్నారట. రాయలసీమ జిల్లాలో తిరుగులేని హవా చెలాయించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సింగిల్ జిల్లాకు పరిమితం కానున్నారు. ఆయనకు రాజకీయంగా చెక్ పెట్టడానికి అన్ని దారులను కూటమి ప్రభుత్వం మూసివేస్తోంది. జిల్లాల విభజన తరువాత 3 జిల్లాల్లో చక్రం తిప్పిన ఆయన్ని కేవలం ఓ జిల్లాకు పరిమితం చేయడానికి సిద్ధమైంది. అందులో భాగంగానే ఆయన నియోజకవర్గం పొంగనూరును అన్నమయ్య జిల్లాలో కలిపిందంటున్నారు. దాంతోపాటు ఆయన ఆస్తులపై విజిలెన్స్ నివేదిక ఆధారంగా ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటూ ప్రభుత్వం దూకుడు పెంచింది. పెద్దిరెడ్డిని ఒక్క జిల్లాకు పరిమితం చేయటంతో టీడీపీ నేతల కంటే వైసీపీ సీనియర్లు తెగ హ్యాపీగా ఫీల్ అవుతున్నారట. వైసీపీ ప్రభుత్వంలో జిల్లాలో విభజన జరిగినప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా తన కుటుంబ ప్రాబల్యం ఉండేట్లు పెద్దిరెడ్డి చక్రం తిప్పారు. తాను ప్రాతినిధ్యం వహిస్తోన్న పొంగనూరు నియోజకవర్గం రాజంపేట పార్లమెంటులో ఉన్నప్పటికీ తెలివిగా తన నియోజకవర్గాన్ని మాత్రం విభజిత చిత్తూరు జిల్లాలో కల్పించుకున్నారు. ఆయన కుమారుడు మిథున్ రెడ్డి రాజంపేట ఎంపీ కావడంతో పాటు సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తోన్న తంబళ్లపల్లి నియోజకవర్గం కూడా అన్నమయ్య జిల్లాలో ఉంది. దీనికి తోడు ఆయనకు రాజంపేట నియోజకవర్గంలో దగ్గరి బంధువులున్నారు. మరోవైపు పెద్దిరెడ్డి నివాసం తిరుపతిలో ఉండడంతో అక్కడ కూడా తనకు ప్రోటోకాల్ కోసం తన నియోజకవర్గంలోని పులిచెర్లను తిరుపతి జిల్లాలో కలపాలని ప్రతిపాదనలు పంపారు. అయితే అప్పటికీ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. ఆయన వ్యాపారాలు, ఆస్తులు తిరుపతిలో ఉండడంతో పాటు ఆయన అనుంగు శిష్యులంతా తిరుపతి జిల్లాలో ఉండడంతో అధికారంలో ఉన్నప్పుడు అక్కడ కూడా ఆయన ప్రభ వెలిగిపోయింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్గం 2019-24 మధ్యకాలంలో తమ అధికారాన్ని అన్ని విధాలుగా 3 జిల్లాల్లో చూపించారు. ముఖ్యంగా పెద్ద ఎత్తున భూముల ఆక్రమణలు జరిగాయని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పులిచెర్ల మండలంలోని మంగళంపేట అటవీ భూముల్లో సరిహద్దు రాళ్లు పాతిన పెద్దిరెడ్డిపై అటవీ చట్టాల ప్రకారం కేసు నమోదైంది. పాకాల కోర్టులో దానికి సంబంధించి ప్రొసీడింగ్స్ మొదలయ్యాయి. మదనపల్లి బండమీదమ్మ పల్లెలు ఆయన ఆక్రమించిన ప్రభుత్వ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దీంతో పాటు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్ధం కేసులో సిఐడి కోర్టులో ప్రొసీడింగ్స్ మొదలయ్యాయి. ఇక తిరుపతిలోని పెద్దిరెడ్డి నివాసం, పార్టీ కార్యాలయం, గోశాల అన్ని బుగ్గమఠానికి సంబంధించిన దేవాదాయ భూముల్లో ఉన్నాయన్న సర్వే డిపార్ట్మెంట్ నివేదిక ఆధారంగా ఆయన్ను విచారణకు హాజరు కమ్మని నోటీసులిచ్చారు. ఇక ఏపీ లిక్కర్ స్కామ్ లో పెద్దిరెడ్డి కొడుకు ఎంపీ మిథున్ రెడ్డి 4వ నిందితుడు. అలా పెద్దిరెడ్డిపై ముప్పేట దాడి మొదలవటంతో కూటమి శ్రేణులతో పాటు వైసీపీ నేతలు కూడా ఖుషీ అవుతున్నారట. అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి చెప్పిందే శాసనం అన్నట్లుగా నడిచింది. అప్పట్లో ఆయన్ని కేవలం అన్నమయ్య జిల్లాకే పరిమితం చేయాలని వైసీపీలోని మిగతా జిల్లా మంత్రులు, సీనియర్లు ప్రయత్నించినప్పటికీ ఫలించలేదు. వైసీపీ హయాంలో డిప్యూటీ సీఎంగా ఉన్న నారాయణస్వామి కంటే మామూలు మంత్రి అయిన పెద్దిరెడ్డికి అధికార కార్యక్రమాల్లో అధికారులు పెద్దపీట వేసేవారు. చివరకు సీఎం హాజరైన అధికారిక కార్యక్రమంలో డిప్యూటీ నిలబడి ఉంటే పెద్దిరెడ్డి కూర్చున్న ఫోటోలు అప్పట్లో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హల్చల్ చేశాయి. ఇక చివరి 2 ఏళ్లు మంత్రి పదవి దక్కించుకున్న రోజా సైతం పెద్దిరెడ్డి వైభోగం ముందు జిల్లాలో తేలిపోయారు. ఇలాంటి తరుణంలో ఆయన నియోజకవర్గం అన్నమయ్య జిల్లాలో ఉండడంతో పొంగనూరును చిత్తూరులో కలపొద్దని వైసీపీ నేతలు పార్టీ పెద్దలను కోరారట. కానీ అప్పుడు పెద్దిరెడ్డి హవా ముందు వారి మాటలు సాగలేదట. అయితే తాజాగా కూటమి ప్రభుత్వం భవిష్యత్తులో కూడా పెద్దిరెడ్డి ఫ్యామిలీతో ఇబ్బంది రాకుండా ఆయన్ను తిరుపతి, చిత్తూరు జిల్లా నుంచి దూరం చేయటానికి పొంగనూరును అన్నమయ్య జిల్లాలో కలిపేసిందంటున్నారు. దాంతోపాటు పొంగనూరు సెగ్మెంట్లోని పులిచెర్ల మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపటానికి చర్యలు తీసుకుందట.
పులిచెర్ల మండలం గతంలో చంద్రగిరి నియోజకవర్గంలో ఉండేది. పులిచెర్లలో టీడీపీ బలంగా ఉండడంతో ఆ మండలాన్ని తిరుపతి జిల్లాలో కలిపి సొంత నియోజకవర్గంలో కూడా పెద్దిరెడ్డికి చెక్ పెట్టడానికి స్కెచ్ గీసిందంటున్నారు. కూటమి ప్రభుత్వ నిర్ణయంపై చాలా మంది వైసీపీ ముఖ్య నేతలు హ్యాపీగా ఫీల్ అవుతున్నారట. చిత్తూరు, తిరుపతి జిల్లాల వైసీపీ నేతలు ఇకపై పెద్దిరెడ్డి పెత్తనం ఉండదని సంబరపడిపోతున్నారట. మొత్తానికి జగన్ సర్కార్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అప్రకటిత సీఎంలా వ్యవహరించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇప్పుడు సీన్ రివర్స్ అయి అష్ట దిగ్బంధనంలో ఇరుక్కుంటున్నారన్న టాక్ వినిపిస్తోంది. For more videos like this, subscribe Big TV channel.